శభాష్, అది వీరనారి లక్షణం. దూకమ్మా, దూకు. ఎక్కడ నువ్వు ఆత్మహత్య చేసుకోవడం మానేస్తావోనని భయపడ్డాను. దూకమ్మా, ధైర్యంగా దూకు. నీకో విషయం తెలుసా? నా చావుకు ఎవ్వరూ కారణం కాదని నువ్వు పోలీసులకు రాశావే ఉత్తరం, ఆ ఉత్తరం నేనే చింపి పారేశాను. నీ మొగుణ్ణి అత్తగారిని పోలీస్ స్టేషన్ లో ఇరికించి మరీ వచ్చానమ్మా. వాళ్ళ మోకాలి చిప్పలు కొబ్బరి చిప్పల్లా పగిలిపోయాయి. ఆ పాతకులకి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వెయ్యాలి అన్నాను. అందుకు ఇన్స్పెక్టర్ ఒక సాక్ష్యం కావాలన్నాడు. నీ శవం ఉంటే చాలు, 7 ఏళ్లు శిక్ష గ్యారంటీ అన్నాడమ్మా. అందుకే వచ్చానమ్మా. దూకమ్మా, దూకు. తొందరగా దూకమ్మా, ఆలస్యం చేయకుండా దూకమ్మా. ఆగవయ్యా, ఆగో. నీ కూతుర్ని గాని నువ్వు కాపాడావో నేను నిన్ను ఏట్లోకి తోసేస్తాను. ఇన్స్పెక్టర్ దగ్గర నీ శవాన్ని చూపిస్తాను. చూశారా, వరకట్నం వేధింపుకి అన్యాయంగా బలి అయిన తండ్రి అని చెప్తాను. కాపాడకయ్యా, కాపాడకయ్యా, కాపాడేశావా? పోనీ గట్టిగా పట్టుకో. నేరాసిన ఉత్తరాన్ని చెప్పడానికి మీరెవరు? మా వారిని, మా అత్తగారిని పోలీసులకి అప్పగించడానికి మీరెవరు? వాళ్ళకి జైలు శిక్ష వేయించడానికి మీరెవరు? క్లైమాక్స్ అయిపోయింది, బయటికి రండి. ఏమ్మా, విన్నారా? ఆమెకు నేను ఎంత సాయం చేశాను. అప్పుడు నువ్వు ఎవరని నన్ను అడగలేదే. ఇప్పుడు మొగుడికి అత్తకి చిన్న అపకారం చేశానని చెప్పాను అంతే. నువ్వు ఎవరని అడిగేస్తోంది. అదే ఆడవాళ్లు తాళికిచ్చే మన్నన, మెట్టినింటికిచ్చే మర్యాద. ఇది మనసులో ఉంచుకుని ప్రతి అత్త కోడల్ని కోడలిగా చూసుకుంటే సంసారం స్వర్గం అవుతుంది. ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేయాలండి? ఇంటి ఓనర్ కూడా ఖాళీ చేయమని చెప్పలేదుగా. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయాయి. ఇంకా ఇక్కడే ఉంటే బోర్ కొడుతుంది. అందుకని కృష్ణలంకలో ఒక కొత్తలు చూశాను. అక్కడ ఒక అవ్వ తన మనవాళ్ళని తెగవేధిస్తోందిట. ఆ అవ్వను ఒక ఆట ఆడించి ఆ మనవాళ్ళని కాపాడతాను. అదేగా మా నాన్నకి ఇచ్చిన డ్యూటీ. అవును, ఊరికెళ్ళిన నాన్న ఇంకా రాలేదేమిటి? వెళ్దామా? ఎవరండి మీరు? మీ నాన్నరా? నాన్న? ఇదేమిటి నాన్న ఈ కొత్త అవతారం? చిన్న అవతారం. నేను తిరుపతి వెళ్ళాను కదా, అక్కడ 7 కొండలవాడు నాకు పెద్ద ఆజ్ఞ వేశాడు. ఒరే రేడియో అబ్బాయి, నీ కొడుకుని ఆంధ్రదేశం చూసుకోమను, నువ్వు భారతదేశం చూసుకో అన్నాడు. అందుకే నేను పాలిటిక్స్ లో దూకబోతున్నాను. ఏమండి, మీ ఓటు నాకే కదా?